వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మావా. ఈరోజు అయితే ఒక కొత్త వీడియో మావా. బిఆర్ ర్యాంక్ పుష్ చేయడానికి అయితే వచ్చేసాం, దిగుతున్నాం మావా. ఒక చిన్న నోట్ అయితే చెప్తున్నాం మావా. ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారు మావా. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి మావా. ఇలాంటి కంటెంట్లు చాలా అయితే చేస్తాయి, ఇంకా ముందు అయితే చాలా కంటెంట్లు అయితే ఇస్తాం మావా. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి మావా. మర్చిపోమాకండి లైక్ చేయడం అయితే కనుక కొంచెం లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి మావా. మనమైతే కేప్ టౌన్ లో దిగుతున్నాం, చాలా మంది అయితే ఎనిమిస్ దిగుతున్నారు మావా. ఇక్కడ దిగేసాం మావా, మనం అయితే దిగేసాం. ఇక్కడ చూసుకుంటే అబ్బా మా వాడు ఇప్పుడు అయితే నాక్ చేసాడు ఎనిమి, వాడిని అయితే కొట్టాం. వాడైతే కనుక నాక్ చేసాడు, వాడిని కొడదాం మావా. వెళ్దాం పండి, వన్ టీమ్మేట్ ను కొడతాడా? అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో మరి ఆడికి. వెళ్దాం మావా. ఓ వీడికి డ్యామేజ్ మా అబ్బాయి. ఈ క్యారెక్టర్ ఇదే తలనొప్పి మావా. దీన్ని అయితే చేసేద్దాం. మళ్ళీ వచ్చాడు మావా. ఇది ఏంటిది ఏంటిది? చేస్తున్నా చూద్దాం మావా. ఇడైతే దాక్కున్నాడు. అబ్బబ్బబ్బబ్బా డ్యామేజ్ వచ్చేది, అయిపోయాడు అనుకున్నా మావా. జస్ట్ లో అయితే కనుక బతికేసా. మెడికిట్ వేసుకోవాలి త్వరగా, పైకి అయితే వెళ్ళి మెడికిట్ అయితే వేసుకుందాం. తొందరగా పైకి వెళ్దాం మావా. తొందరగా మెడికిట్ కొట్టాలి, మెడికిట్ కొట్టాలి. నాక్ చేస్తాడు మావా, వీడు నాక్ చేస్తాడు మావా. చూద్దాం, మా టీమ్మేట్ అయితే ఒక్కళ్ళే బతుకున్నారు మావా. రివైవ్ అయితే అవుతుంది ముగ్గురికి. రివైవ్ అయ్యేదాకా ఉంటాడా, లేకపోతే వాళ్ళు ఎనిమిస్ మొత్తం పడిపోతారా మీద లేదో చూద్దాం మావా. చూద్దాం. చెల్లు అవ్వాలి రివైవ్ అవ్వు. అయిపోయింది మావా, అయిపోయింది. మళ్ళీ వచ్చాం మావా. మళ్ళీ అయితే దిగాం మనం. సేమ్ ప్లేస్ లో దిగుదాం మావా. ఎవడైతే కొట్టాడో వాడికి మనం వదలం కదా మావా. మనకి కొంచెం ఈగో ఎక్కువ కదా. మనం అయితే ఇప్పుడు అక్కడే దిగి సేమ్ ఎవరైతే కొట్టారో వాళ్ళనే కొడదాం మావా. ఓకేనా, వాళ్ళనే కొడదాం. చూద్దాం మావా. తొందరగా అయితే దిగుదాం. అరే ఆల్రెడీ ఇప్పుడు ఉన్నాడు మావా. అరే మా టీమ్మేట్ అక్కడే దిగాడు. ఇక్కడ మా టీమ్మేట్ ఒక నాకు ఫుల్ డ్యామేజ్ కొట్టాం మావా. వీడికైతే ఫుల్ డ్యామేజ్ కొట్టా. వాడైతే స్కిప్ అయిపోయాడు ఎక్కడి నుంచి. చూద్దాం మళ్ళీ. అబ్బా ఫుల్ డ్యామేజ్ కొట్టామో. స్కిప్ అయితే అయిపోయాడు. మా టీమ్మేట్ ఒకళ్ళు అయితే అయిపోయారు మావా. అబ్బా ఇంకొకళ్ళు అయిపోయారు. అమ్మా అరే వెనకాల చూడరా, వెనకాల ఒకవైపు చూస్తే ఎలాగా, మొత్తం చూడాలి కదా. అబ్బా మా టీమ్మేట్కి రివైవ్ ఇచ్చే లోపల అయిపోయాడు మావా. చూసుకోండి, ఇంకొకటి దిగాడు మావా. వీళ్ళు ఊరు రివైవ్ ఇచ్చేవాడికి దండం పెట్టవచ్చు మావా. వాడికైతే మేము కొడతానే ఉన్నాం, వాడు దింపే పని మీద ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే అబ్బా నేను ఒప్పుకున్నే. అయ్యా ఏం చేయాలి. ఇక్కడైతే ఒకనైతే చూసాము. కొట్టు ఏయ్ అది మా ఒకనైతే నాక్ చేసాం. వాడైతే ఇమోట్ వేసాడు మా టీమ్మేట్కి, అందుకే ఇమోట్ వేసాము. తప్పుగా అయితే అనుకోమాకండి, మా టీమ్మేట్కి ఇమోట్ వేసాడు వాడు. ఇమోట్ అయితే వేసాం. ఒప్పుకునే ఉన్నా నేనైతే. మా వాళ్ళేమో రివైవ్ అంటున్నారు. ఒకరికైతే రివైవ్ ఇచ్చేద్దాం. చలో ఇంకా రివైవ్ అయితే ఇచ్చేసాము, ఇద్దరికి ఇచ్చాం. చూద్దాం మరి. ఇంకా మిగతా వాళ్ళు కనపడట్లేదు మావ. మిగతా వాళ్ళు కూడా కావాలి నాకు. నేను వాళ్ళనైతే వదిలిపెట్టను. టీం మొత్తం అయిపోయేది మావ. జస్ట్ మిస్. నేను ఒప్పుకునే ఏదో దేవుడి దయ వల్ల బతికే కానీ టీం మొత్తం అయితే అయిపోయేది. చూద్దాం మరి. ఈరి దాక్కున్నారంట్రా, బయటికి రండిరా. బయట తిరుగుతున్నారా? రండ్రా బయటికి రండిరా. లేండి మావా ఎనిమిస్. వీళ్ళు స్ట్రీమ్స్ అయిపోయితే మామూలు చేయట్లేదు మావా. ఏ ఇంట్లో ఏ బొక్కలు దాక్కుంటున్నారో తెలియట్లా, భలే దాక్కుంటున్నారు. చూద్దాం మావా. ఇక్కడైతే మనకి వీళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు మావా. ఓకేనా, మనమైతే పోయి హిట్ లిస్ట్ ఒకటి కొడదాం. హిట్ లిస్ట్ కొడితే వాళ్ళే కనపడతాయి, వాళ్ళకే అర్థమైంది. హిట్ లిస్ట్ కొడితే హిట్ లిస్ట్ అయితే కొట్టుకో. పక్కనే ఉన్నాడు మా పక్కన ఇళ్లలోనే ఉన్నాడు, ఈ హౌస్లోనే ఉన్నాడు. ఈ రెండు హౌస్లో ఏంట్లో ఉన్నాడో తెలియదు. వెళ్దాం మరి, వెళ్దాం. కనపడండి రా, ఎందుకురా కొట్టారుగా, కనపడండి. ఏడి ఇంట్లో. అబ్బా ల్యాండ్ మైన్ సౌండ్ అయితే వచ్చింది మా. పేలుద్దాం ఆగండి. ల్యాండ్ మైన్ సౌండ్ వచ్చింది. అరే ఆ ఇంట్లోనా? నేను ఈ ఇంట్లో తిరుగుతున్నా. మన వాళ్ళు అయితే ఒకరిని కొట్టేశారు, టీమ్మేట్ని. ఇక్కడ చూసుకోవచ్చు. బాబా ఇద్దరం ఉన్నాం మావా. పైకి వెళ్దాం పండి మావా. మా టీమ్మేట్ అయితే వెళ్ళిపోయాడు గర్రని. అవును
మా టీమ్మేట్కి అయితే డ్యామేజ్ పడుతుంది. కిల్ చోరు మావ ఇది. అబ్బా మా టీమ్మేట్కి అయితే కొంచెం ఉంది మావ. ఓ అమ్మాయి క్యారెక్టర్లు అచ్చా చూద్దాం. అయితే మా టీమ్మేట్ అయితే లాక్ అయిపోయాడు. ఒక్కునే ఉన్నా మావ, చూసుకోండి ఒక్కునే ఉన్నా. మా టీమ్మేట్స్ అయితే అరుస్తున్నారు లిటరలీ, 20కి వెళ్ళి స్కిప్ అయిపో అని. కాకపోతే నాకైతే ఆగట్లేదు మావ. వీళ్ళు మా వాళ్ళని కొట్టారు కాబట్టి వీళ్ళకి రివెంజ్ అయితే తీసుకోవాలి. బాబా ఏంటి ఇది, ఖాళీ లేదు మావ. వెళ్ళడానికి అడుగు తీసి అడిగేయడానికి లేదు. పోయమ్మ ఒక నాకు ఇంకొక్కునే ఉన్నా. ఎంతమంది ఉన్నారా మీరంతా, ఎవర్రా మీరంతా? తొందరగా వీడైతే సర్కిల్ వేసాడు మావ. నువ్వు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక్కడున్నాడు. ఆ ఒక్కడిని మనం బయటకు వచ్చినాకైతే కొడదాం. ఫస్ట్ అయితే మెడికిట్ వేసుకుందాం, అన్ని రిపేర్ కిట్లు అన్ని చేసుకుందాము. ఇంకెవడో ఉన్నాడు, ఏంటిది బాబా? ఏం దాక్కున్నావు మావ, బయటికి రామో. అరే వీడికి మిస్ అయింది మావ, వీడికైతే మిస్ అయింది. మనం ఇటు నుంచి లోపల నుంచి అయితే వెళ్దాం, ఆయన అక్కడే ఉంచుదాం. ఇప్పుడు ఇద్దరు ఉంటారు మావ. పేగులు తీసి బోటి ఉండి మ్యాన్షన్ ముంచుకు తినేస్తా. ఒక్క దెబ్బకైతే ఇద్దరు నాక్ అయ్యారు మావ. ఒక్క దెబ్బకి ఫుల్కిల్ అయితే చేసుకుందాం. ఫుల్కిల్ అయిపోయింది మావ. ఈ యొక్క స్క్వాడ్ 7 కిల్స్ ఇచ్చింది మావ, లిటరలీ 7 కిల్స్ ఇచ్చింది. వాడు ఎవడైతే రివైవర్ అయితే ఉన్నాడో వాళ్ళ స్క్వాడ్కి, వాడికి మళ్ళీ పూల దండ మావ. నిజంగా వీళ్ళు నా చేతిలో పడుతూనే ఉన్నారు, వాడు రివైవ్ ఇస్తూనే ఉన్నాడు. వీళ్ళు ఇంకా డేర్ చేసి వస్తూనే ఉన్నాడు మావ, వస్తూనే ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. మా స్క్వాడ్కి అయితే రివైవ్ ఇచ్చేసాం మావ. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది, ఎందుకంటే ఒక్కునే ఉన్నామో. ఇంకొక ఇద్దరు మీద పడితే అయ్యే పోతా నేను, మళ్ళీ మైనస్ పడిపోద్ది, అంత భయంగా ఉంది. సో రివైవ్ అయితే ఇచ్చేసా. మా వాళ్ళే దిగుతున్నారు, నిదానంగా లూట్ అయితే చేసుకుందాము. ఇళ్లలో ఎవ్వరు లేరు, ప్రశాంతంగా లూట్ అయితే చేసుకుందాం. కానీ 7 కిల్స్ వాళ్ళు భలే దిగారు మా, ఏం దిగారులే. ఇంకెవరైతే మనది ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మా, మర్చిపోమాకండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇంత దాకా చూసారంటే కంటెంట్ నచ్చుతుందని అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి మా. ఒరే ఈయన ఇప్పుడే కొట్టింది, రే బాగా నాక్ చేసాడు మా. బా నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఈమోట్ వేసాడు మా వాడు. అన్నిసార్లు కొట్టా నేను. అరే కొంచెం గ్యాప్ ఇవ్వండిరా, ఎంతమంది రా? రే ఎక్కడి నుంచి వస్తున్నారా మీరంతా? అరే అంటార్క్టికా నుంచి దూరం వస్తున్నారే అంటారా షిప్పులు వేసుకొని. ఎంట్రా ఈ జోన్లో కూడా. మళ్ళీ ఇంకోటి కూడా కారు వేసుకొని వచ్చాడు మా. చూద్దాం, ఇక్కడ ఆగుదాం. ఫస్ట్ అయితే హీల్ అవుతూ ఉన్నాం. అదిగోండి మా ఎనిమి అయితే ఉన్నాడు ఇక్కడ. ఇట్రారా అటు కాదు, ఇట్రా వచ్చాడు మావ. వీడికైతే కొంచెం డ్యామేజ్ ఇచ్చాం. రే మా టీమ్మేట్ అయితే వాళ్ళని కొట్టి మా టీమ్మేట్ అయితే నాక్ అయ్యాడు మావ. చూద్దాం మరి. వాడినైతే ఎత్తేసా మావ. ఎవరు అనుకున్నారా? నేను చెడ్డీ వేసుకున్నప్పుడు ఆడిన ఆట అర్థమైందా? బచ్చాగలరా మీరంతా. నేమ్ గుర్తుందిగా, పీటీజీ పూర్ణ, గుర్తుపెట్టుకో. చూసి కొట్టడం ఏముంది, కొట్టాక చూసుకున్నావు. ఈమోట్ కూడా వేసా. నీ జీలో దమ్ము ఉంటే మళ్ళీ దిగిరా, మళ్ళీ ఇంకో 4 కిల్స్ కొట్టుకుంటా. నాకు కూడా కిల్స్ తక్కువ ఉన్నాయి. చూద్దాము, ఇంకా వెళ్దాం మనం అయితే జోన్లోకి వెళ్ళాలి. జోన్ అయితే పిచ్చికి తాగేస్తుంది, రక్తపింజీరు తాగినట్టు తాగుతుంది జోన్ అయితే. కమోన్ మా టీమ్మేట్కి అయితే చెప్తా వెహికల్ వేసుకురమ్మన్నా. వీడెవడో వేసుకొచ్చాడు మా టీమ్మేట్ని వేసుకురమ్మంటే ఈడేసుకొచ్చు. అరే ఆగరా, లిఫ్ట్ ఎవరా? వెళ్ళిపోతావేంట్రా? అరే ప్లేయర్కి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలిగా. ఇక్కడ జోన్లో ఎంత కష్టపడుతుంటే లిఫ్ట్ వస్తే ఏం పోయింది. సరే మా టీమ్మేట్ అయితే వచ్చాడు మా. తొందరగా అయితే వెళ్ళిపోతాం జోన్లోకి. కొంచెం స్పీడ్ అయితే పెట్టా వీడియోని. వచ్చేసాం జోన్లోకి అయితే. పీక్లో అయితే ఎనిమిస్ ఉన్నారని అయితే చెప్పారు మా టీమ్మేట్స్. వెళ్దాం డైరెక్ట్గా. చూద్దాం. బయట నుంచి వెహికల్ అయితే వచ్చింది మావ. ఏదో వీడు దాక్కున్నట్టున్నాడు. సరే ఫస్ట్ అయితే వెళ్దాం మావ. దీన్ని అయితే త్రిబుల్ షిప్ చేసుకుందాం. M4 ఉంది, మిషన్ అయితే ఉంది. సో త్రిబుల్ షిప్ అయితే చేసుకుందాం. త్రిబుల్ షిప్ అయితే చేసాము.
వచ్చిందో ఎనిమి ఎటు వస్తున్నాడో తెలియట్లా. ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, ఇంకొకడు కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. ఇంకొకడు కూడా ఏంటిది? ఇంకొకడు కూడా అయిపోయాడు మా. వీడికి ఇద్దాం ఒక్కటి, అది ఈ నాకు మా. ఒక్కడు నాకు మా, ఒక్కడు నాకు. వీడిని ఫుల్ కిల్ అయితే చేసేద్దాం, మళ్ళీ కిల్ పోతాయి. చూద్దాం, ఇటు ఎవరు లేరు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఫైర్ సౌండ్ వచ్చింది, చూద్దాం. రా 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 రా. ఏయ్ పడ్డాడు మా, పడ్డాడు. ఇప్పుడు ఇంకోటి ఎవడో అబ్బాబ్బా రామ్మ. నీకు కూడా ఇచ్చేసా. వీడికి కూడా ఖర్చులకి అయితే ఇచ్చేసామో. ఇక్కడ మా టీమ్మేట్ మళ్ళీ నాక్ అయ్యాడు. ఇంకొక్కడే ఉంది వాడికి డ్యామేజ్. బాబా ఫైర్ వేద్దామో. ఫైర్ అయితే వేసిన 25 పడింది. అబ్బాబ్బా టీం వైపు మా, నలుగురిని కొట్టా. తమ్ముళ్ళు మీరు ఇప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పుడో స్టార్ట్ చేసా నేను, అర్థమైందా? చిన్నోళ్ళు నేను ఆడేటప్పుడు మీరు చిన్నోళ్ళు, అర్థమైందా? టిప్స్ ఏమైనా కావాలంటే చెప్పండి, నేను ఇస్తాను మీకు, ఓకేనా? పేరు మాత్రం గుర్తుంచుకోండి, పీటీజీ పూర్ణ. తెలుసుగా, వన్స్ మేము గేమ్లోకి ఎంటర్ అయితే అందరూ సెకండ్ పొజిషన్ గురించే వెయిట్ చేస్తారు. ఎందుకో తెలుసా? ఎలాగో మేము ఎంటర్ అయితే ఫస్ట్ పొజిషన్ మాదే కాబట్టి ఆ మాత్రం డామినేషన్ అనేది ఉండిద్ది. పీటీజీ ఆర్మీ, అర్థమైందా? స్క్వాడ్ దిగిందంటే అవతల స్క్వాడ్కి చల్లు వణికినట్టు అనకాల. అది బాబా ఇంట్లో చూద్దాము. చిన్న జోన్ అయిపోయింది, 15 మంది ఉన్నారు 15 మంది ఉన్నారు. 11 కిల్స్ కొట్టాం మనం. చూద్దాం, 15 పాయింట్ రేటింగ్ అయితే వచ్చింది గోల్డ్ రేటింగ్. ఇటు అవును, మా టీమ్మేట్ని అయితే ఇక్కడ ఇది వేయమన్నా, లాంచ్ ప్యాడ్ వేయమన్నా పైకి ఎక్కడానికి. మా టీమ్మేట్ వేస్తున్నాడు. ఒక్క నిమిషం అయితే చూద్దాం. ఒక్క నిమిషం. వీడు ఎక్కాడు, వీడు వెళ్ళిపోయాడు యాస్టీస్, అలాగే పెడదాం. అర్రే నవ్వకుండా సీరియస్ మ్యాటర్. ఏదో అప్పుడప్పుడు స్మాల్ మిస్టేక్స్ నవ్వకుండా చూద్దాం మళ్ళీ వెళ్దాం. ఇంకో 2 సార్లు కింద పడ్డా మళ్ళీ వెళ్తా. పైకి అయితే వెళ్దాం. కరెక్ట్గా వెళ్ళమ్మా, పొరుగు పోద్దాం మళ్ళీ. అయ్యయ్యా చర్రంతుంటే కింద పడి ఉండమో. ఇక్కడి నుంచి అయితే కిల్స్ వేసుకుందామో, చూద్దాం. అబ్బా వెహికల్ వేసుకుని వెళ్తున్నాడు. ఏం వెళ్తున్నారా? పెట్రోల్ రేట్లు పెరిగినాయిరా, కారు పక్కన పెట్టవచ్చుగా. పెట్రోల్ రేట్లు మండుకుని మామూలుగా మండట్లా. మా టీమ్మేట్ నొక్కాడు. ఎవరు కొట్టారు? కింద ఇది కూడా చెట్టు దగ్గర అయితే ఒక ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి ఏమైతే కనెక్ట్ అవ్వట్లా. అరే డ్యామేజ్ రా. ఏంటి అంత డ్యామేజ్ కొట్టిన పల్లవాడు ఫుల్ డ్యామేజ్ వాడికి. లిటరల్లీ చాలా డ్యామేజ్ కొట్టా, అసలు పడిపోవాలాడు. అబ్బా గ్రనేడ్ వేద్దాం. కింద పడి వాడిని డేంజర్ జోన్ వేసారు. డేంజర్ జోన్ మాత్రం సరిగ్గా యూజ్ చేస్తున్నారు చాలా బాగా యూజ్ చేస్తున్నారు మన వాళ్ళు. గ్రనేడ్ డ్యామేజ్ పడట్లా. పైనుంచి జోన్ ఏమో వచ్చేస్తుంది. చూద్దాం మరి, జోన్ అయితే వస్తుందమ్మా. కిందకి వెళ్ళిపోదామా? ఇక్కడైతే ఎనిమిస్ ఉన్నారు. అమ్మా డేంజర్ జోన్ ఏంటి? నేనేం పాపం చేశాను, నా మీద పడుతున్నారు. దూకుదామా, కిందకే దూకుదాం. గ్లూ వాల్ పట్టుకొని వాలేసామా. ఎనిమిస్ పైనుంచి అయితే అటాక్ చేస్తున్నారు. వెళ్దాం, దీని కవర్లు అయితే వెళ్దామో. అది అక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా వెళ్దాం. మనమైతే కనపడం, సేఫ్గా వెళ్దాం. రెండు ఇంకా స్క్వాడ్ వస్తే స్క్వాడ్ ఇప్పుడు కూడా ఏంట్రా ఇది? ఏంట్రా ఒక నాక్ వీడికి డ్యామేజ్ కొడదాం. అబ్బా వీడిని నాక్ చేసేసారు మా టీమ్మేట్స్ అయితే. ఇక్కడ మా టీమ్మేట్ నాక్ తీద్దాం. తీసుకో తొందరగా లాగాలి. ఈడేడి ఎక్కడ ఇంట్రా. రండి కొట్టారుగా, రండి. నాక్ అయిపోయాడు ఎక్కడ. ఓ మై గాడ్, బూయా గాయ్స్.